అసెంబ్లీకి రారు కానీ కౌన్సిల్కి పంపిస్తాడు ఆయన. విషయం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే. ఒకానొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడ్డలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా, ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్పో, ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పాలని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈరోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి, లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా, ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. నేనేమంటానంటే, ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు.